హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. మరి ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని వీళ్ళు దూరగా వేయించుకున్న తర్వాత ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలన్నమాట. ధనియాలు యాడ్ చేసుకొని దీంతోపాటు ఒక స్పూను జీలకర్ర, అలాగే 4-5 లవంగాలు, 4-5 మిరియాలు, ఒక యాలక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి వాసన వచ్చే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు కొబ్బరి పొడి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరుక్కొని. అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్, కొంచెం పసుపు, ఒక 1.5 స్పూన్ కారము, అలాగే కొంచెం చింతపండు, 4-5 రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనము వంకాయలని తీసుకొని ఇలాగ ఉప్పు నీటిని తీసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని వేసుకోవటం కోసం ఉప్పు నీళ్ళు తీసేసుకొని ఈ వంకాయల్ని ఇలా కాడలు కట్ చేసేసుకొని 4 వైపులా కట్ చేసుకోవాలండి. పురుగులు ఏమీ లేకుండా చూసుకొని 4 వైపులా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం కట్ చేసి ఉప్పు నీటిలోకి తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. వంకాయలన్నిటిని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము ఇందాక మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఈ విధంగా. ఇప్పుడు ఈలోపు వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఈ వంకాయలన్నిటిని పక్కకు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అవసరమైతే, లేకపోతే అదే సరిపోతుంది అనుకుంటే దాంట్లోకి 1 స్పూను జీలకర్ర, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూను కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ వంకాయలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పుదీనా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే చక్కగా గుమగుమలాడే గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.